ట్రంప్ టారిఫ్ అందరికీ తెలిసిందే. ఈ విషయంలో నేను మీ ద్వారా పల్లవి టీవీ ఛానల్ ద్వారా ట్రంప్కి ఆ హార్దిక శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఎందుకు అంటే ఈ షూటింగుల నెపంతో అక్కడికి వెళుతున్నారు. అక్కడికి వెళ్ళటం వల్ల మన భారతదేశంలో ఉన్న అందాలన్నీ ఎవరు చూస్తున్నారు? భారతదేశంలో ఎంత అద్భుతమైన ప్లేసులు ఉన్నాయి. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ఒక్కొక్క అందమైన స్థానాలు ఉన్నాయి. వీటిని చూపిస్తే ఆ స్థానాలకు సంబంధించిన వాళ్ళకి ఆదాయం, షూటింగులు చేస్తే అక్కడ ఉండే వాళ్ళకి ఆదాయం, ఎంతమందికి జీవనోపాధి కలుగుతుంది. ఏమిటో అందాలు 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 నా బొంద అందాలు ఎక్కడికి వెళ్ళినా ఒకటేగా. ఇప్పుడు గేమ్ చేంజర్ ఉంది, ఎన్ని దేశాలకు వెళ్ళి తీశారు, ఏమైంది? నేనేం చెప్పానో అదే, చక్కటి మెసేజ్ ఉన్న సినిమా చచ్చినా ఎవరికి ఉపయోగపడదని చెప్పాను, అంతేగా. సో ట్రంప్ ఈ రకంగా పెట్టాడు అంటే నన్ను తిట్టుకోవచ్చు కాక, ఇండియాలో ఉన్నటువంటి అత్యంత అద్భుత రమణీయ కమనీయ అద్భుతమైనటువంటి స్థలాలన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు ట్రంప్ చెప్పేది ఏంటంటే అమెరికాలో షూటింగ్ చేస్తేనే ఇక్కడ రిలీజ్ చేస్తే పన్ను ఉండదు, వేరే దేశాల్లో ఎక్కడ చేసుకొచ్చినా కానీ ఇక్కడ రిలీజ్ చేస్తే ట్యాక్స్ వేస్తాం, అంటే టారిఫ్ వేస్తాం. ఇప్పుడు వేరే దేశాల్లో చేస్తున్నారుగా మన వాళ్ళు. అరే బొడ్డూడని చిన్న హీరో కూడా ఒక సాంగ్ కోసం అమెరికా వెళ్తాడు, చేస్తాడు, వస్తాడు, మళ్ళీ ఈ సినిమా అక్కడ రిలీజ్ చేస్తాడు. అలా రిలీజ్ చేస్తే టారిఫ్ వేస్తాం 100%. ఖచ్చితంగా. ఇప్పుడు అక్కడ సినిమాలు ఆపేస్తారా? టారిఫ్ వేస్తాం, ఆపరు కానీ టారిఫ్ వేస్తాం. అవును, టారిఫ్ వేసినా వేస్తారు. అది ఓన్లీ ఇండియన్ సినిమాలనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో వాళ్ళ దేశాల్లో షూటింగ్ జరిపితే ఇప్పుడు అక్కడ రిలీజ్ చేయకూడదని. అమెరికాలో ఇండియన్స్ ఏ రేంజ్ లో ఉన్నారు అసలు? వాళ్ళ కోసం సినిమాలు ఆపకుండా వెయ్యాల్సిందేగా. అది ఆలోచించేవాడు పెట్టాడు, అక్కడేం పిచ్చివాడు కాదు. నువ్వు ట్రంప్ వచ్చిన తర్వాత ఎన్ని మార్చాడు, చస్తున్నారు. ఇప్పుడు అక్కడి నుంచి రావడానికి భయపడుతున్నారు, వస్తే మళ్ళీ రానివ్వడేమో అని. ఇక్కడి నుంచి వెళ్ళడానికి దారి దొరకట్లేదు. ఆదాయ మార్గాలు ఎక్కడెక్కువ ఉంటాయి, ఎక్కడెక్కడ ఆదాయం అనేది అమెరికా నుంచి బాహ్య ప్రపంచానికి వెళుతోందో అక్కడక్కడ అడ్డుకట్ట వేస్తున్నాడు. అది గమనించు. ఇండియన్సే సంపాదిస్తున్నారుగా, ఆ సంపద అంతా ఇండియాకే వస్తోందిగా. ఎక్కడికి పోతోంది? పిల్లలు అక్కడ సంపాదిస్తారు, ఇక్కడికి పంపిస్తారు, ఇక్కడ ఆస్తులు కొంటున్నారు వాడి డబ్బుతో. మరి వాడు కడుపు మంటదా? అందుకే ఏం చేశాడు ట్రంప్? వీసాలు ఆపేశాడు, జాబ్ వీసాలు ఆపేశాడు, కండిషన్స్ పెట్టాడు, యూనివర్సిటీలో ఫీజులు పెంచాడు, ఇప్పుడు సినిమాలు పెంచాడు. అన్న ఒక మాట చెప్పన్నా, ఎక్కడ మనం సంపాదిస్తున్నామో అక్కడ మనం ఆస్తులు కొనడం అనేది సహజ ధోరణిలో వెళ్ళేది. కానీ ఇండియాలో చాలామంది ఆస్తులు కొడుకులు సంపాదించిన సొమ్ములతోనే ఏర్పరుస్తున్నారు. అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాడి డబ్బేగా. అందుకని వాడు రిటర్న్ గిఫ్ట్ అడిగాడు, అంతేగా, ఇవ్వాల్సిందేగా. ఇండియన్స్ ఉన్న చోట సినిమా రిలీజ్ చేయాల్సిందేగా. ఇప్పుడు ఎందుకులే ఓటీటీలో చూద్దాం, ఇందులో చూద్దామంటే ఆడ పిచ్చోడా, అక్కడ ఒక బటన్ నొక్కుతాడు మన జగన్ లాగా. ట్రంప్ మన జగన్ లాగా ఒక బటన్ నొక్కుతాడు. అంటే ఏంటి? ఆ సినిమా ఇండియన్ సినిమా అక్కడ చూడాలి అంటే వీళ్ళు పే చేశారా లేదా అది చూస్తాడు. ఒకవేళ తేడా ఉందనుకో, 145 రూపాయల ఓటీటీకి 10,045 రూపాయలు అవుతుందేమో. ఎలాగైనా వన్స్ హీ గాట్ ద సెన్స్, ఐ నీడ్ మై మనీ బ్యాక్, అంతే. కాబట్టి వాడు 100 కాదు 200 పెట్టినా మన వాడు సినిమా రిలీజ్ చేస్తారు.